మార్నింగ్ ఎవరివన్ ఫైనల్ వేగంలోని 6th సెమిస్టర్ సంబంధించి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మనం డిస్కషన్ అనేది తీసుకున్నాం. దీంట్లో చూస్తే కనుక ఇచ్చిన ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూస్తే ఈ క్రింది ఇచ్చిన ఎక్సెల్ లిమిటెడ్ వారి ఆస్తి అప్పుల పట్టిక నుండి AS3 అకౌంట్ స్టాండర్డ్ 3 ప్రకారం నగదు ప్రవాహ నివేదిక తయారు చేయండి. సో ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ షీట్లో అప్పులు ఆస్తులు అప్పులు వచ్చేసరికి 31/3/2012 అలాగే 31/3/2013 నాటికి అప్పులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 years అమౌంట్స్ మనం చూసుకుంటే కనుక 1/1 ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్విటీ వాటా మూలధనం. 2012లో 30,000 అలాగే 2013లో 40,000. వాటా మూలధనం అందించాడు 2012లో 30,000 2013లో 40,000. సాధారణ రిజర్వ్ 4,000 2013లో 7,000. లాభ నష్టాల ఖాతా 2012లో 3,000 2013లో 4,800. డిబెంచర్లు 2012లో 8,000 2013లో 10,000. చెల్లింపు బిల్లులు 2012లో 7,500 2013లో చెల్లింపు బిల్లులు 9,900. పొన్నికై ఏర్పాటు 2012లో 4,000 2013లో 5,000. ప్రతిపాదిత డివిడెండ్ 2012లో 4,200 2013లో 5,000 ఇవ్వడం జరిగింది. సో 2012 సంవత్సరం టోటల్ చూస్తే అప్పుల వైపు 67,700 రూపాయలు. 2013 సైడ్ టోటల్ చూస్తే 81,700 రూపాయలు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఆస్తులు చూస్తే కనుక మనకి 2012 అలాగే 2013 సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ వన్ వచ్చేసరికి గుడ్విల్ 2012లో 11,500 2013లో 9,000. భూమి భవనాలు 2012లో 20,000 2013లో 17,000. ప్లాంట్ 2012లో 8,000 2013లో 20,000. వసూలు బిల్లులు 2012లో 18,000 2013లో 23,000. స్టాక్ 2012లో 7,700 2013లో 10,900. నగదు బ్యాంక్ 2012లో 2,500 2013లో 1,800. టోటల్ చేస్తే 2012లో 67,700 2013లో టోటల్ వచ్చేసరికి 80,700. సో మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే పెరుగుదల ప్లాంట్పై 1,000 రూపాయలు భవనాలపై 2,000 రూపాయలు. నెక్స్ట్ వన్ సంవత్సరంలో చెల్లించిన మధ్యంతర డివిడెండ్ 2,000 రూపాయలు అలాగే సంవత్సరం చెల్లించిన ఆదాయ పన్ను 3,500 రూపాయలు. సో ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ముందు మనము చిన్న వర్కింగ్ నోట్స్ అనేది చేయాలి. అవి దేని మీద అంటే భూమి భవనాల అమ్మకం పైన, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్ కొనుగోలు పైన,
అలాగే నెక్స్ట్ పన్ను పరగట ఏర్పాటు, మూలధన దానిపై వచ్చిన మొత్తము, లాభాంశాల ఖాతా నుండి సాధారణ ఖాతాకు మళ్లించినది, డిబెంచర్ల విమోచనం, రద్దు చేసిన గుడ్విల్ వంటివి వర్కింగ్ నోట్స్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటాయి. సో అది చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి భూమి భవనాల ఖాతా. డెబిట్ క్రెడిట్. సో మనకి ఇక్కడ చూస్తే కనుక బై తరుగుదల, భవనాలపై తరుగుదల 2000 రూపాయలు అన్నాడు. సో మనకి బై తరుగుదల ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనకి తరుగుదల ఎంత 2000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ తెచ్చిన నిల్వ ఎంత 20,000 రూపాయలు. తెచ్చిన నిల్వ 20,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ బై బ్యాంక్ ఖాతా, అమ్మకం 1000 రూపాయలు. ఇంకా 1000 రూపాయలు. సో ఇప్పుడు మొత్తం టోటల్ చేస్తే 20,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ 20,000 రూపాయలు, 20,000 రూపాయలు, 20,000 రూపాయలు. సో ఈ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ తీసేయాలి. మరి సేల్స్ ఎంత వస్తుంది మనకి? 20,000 నుంచి 3,000 తీస్తే 15,000. సో మనకి చూస్తే కనుక భూమి భవనానికి సంబంధించి తెలిసిన ఎంత వస్తుంది? 17,000 అనేది వస్తుంది. అది నెక్స్ట్ ప్యాంట్ ఖాతా. డెబిట్ అలాగే క్రెడిట్ బ్యాలెన్స్. ప్యాంట్ ఖాతా చూస్తే కనుక తెచ్చిన నెలకు ఎంత ఇచ్చిన ప్యాంట్ మనకి 2012లో 8,000 తెచ్చిన నెల. అంతా 8,000. అలాగే నెక్స్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ అమ్మేస్తుంది 13,000. బ్యాంక్ అకౌంట్ అమ్మకం 13,000. లాభం వచ్చింది అంతా 13,000. అలాగే నెక్స్ట్ వన్ కొనుగోలు, ఇది కొనుగోలు చేసింది. నెక్స్ట్ వన్ బై తరుగుదల. బై తరుగుదల ఇచ్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తరుగుదల ఎంత? 1000 రూపాయలు. సో ఇప్పుడు ఈ డెబిట్ నుంచి క్రెడిట్ బ్యాలెన్స్ తీసేయాలి. 13,000 ప్లస్ 8,000 ఎంత వస్తుంది? 21,000 వస్తుంది. సో ఇప్పుడు ఈ 1000 రూపాయలు తీసేయాలి. అక్కడ బై తెలిసిన ఇవి 21,000 నుంచి చేస్తే 20,000. ఓకేనా? ఇది ప్లాంట్ అకౌంట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పన్నుల ఏర్పాటు ఖాతా.
డెబిట్ అలాగే క్రెడిట్. సో పన్నుల ఏర్పాటు ఖాతా చూస్తే కనుక మనకి ఇచ్చిన లెక్కలో తెచ్చిన నిల్వ ఎంత? తెచ్చిన నిల్వ 4000 రూపాయలు బై తెచ్చిన నిల్వ 4000 రూపాయలు. అంత 4000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ బై బ్యాంక్ ఖాతా, సారీ టు బ్యాంక్ ఖాతా పన్ను చెల్లింపు టు బ్యాంక్ అకౌంట్. పన్ను చెల్లింపు సంబంధించింది ఎంత? పన్ను ఎంత చెల్లించే 3500 రూపాయలు. 3500 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ బై లాభ నష్టాల ఖాతా, బై లాభ నష్టాల ఖాతా 4300. మొత్తం కలిపిస్తే సార్ 4500. 4500 మొత్తం కలిపిస్తే ఎంత వస్తుంది? 2500. ఇది మనం 2500. సో దీన్ని టూ తెలిసిన నిల్వ 8500 నుంచి 3500 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 4000 వస్తుంది. అంతా 5000 వస్తుంది. తీసివేస్తే అంటే 5000. సో ఈ విధంగా పన్ను ఏర్పాటు ఖాతాను తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వాటా మూలధనం ఖాతా. నెక్స్ట్ వన్ వాటా మూలధనం. డెబిట్ అలాగే క్రెడిట్. వాటా మూలధనం ఖాతా చూస్తే కనుక మనకి తెచ్చిన నిల్వ ఎంత? 30000 బై తెచ్చిన నిల్వ 30000. అలాగే నెక్స్ట్ వన్ బై లాభ నష్టాల ఖాతా ఎంత? 3000 15000 బై బ్యాంక్ ఖాతా, బై బ్యాంక్ ఖాతా ఎంత? 15000. మొత్తం ఎంత? 45000. అలాగే డెబిట్ సైడ్ కూడా బై 45000 టు పేర్చిన నిల్వ 45000. ఓకేనా? సో ఈ విధంగా వాటా మూలధన ఖాతా అనేది తయారు చేస్తారు. ఫస్ట్ మనం భూమి భాగాల ఖాతా, ప్లాంట్ ఖాతా, పన్ను ఏర్పాటు ఖాతా, వాటా మూలధన ఖాతా. సో ఈ విధంగా ఖాతాలు అనేది తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాధారణ రిజర్వ్ ఖాతా, డిబెంచర్ల ఖాతా, గుడ్విల్ ఖాతా. అది చూస్తే కనుక సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ రిజర్వ్ ఖాతా. సాధారణ రిజర్వ్ ఖాతా. సో డెబిట్ క్రెడిట్. సాధారణ రిజర్వ్ ఖాతా చూస్తే కనుక బై తెచ్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ 4000 బై లాభ నష్టాల ఖాతా 3000. మొత్తం కలిపేస్తే 7000. అలాగే నెక్స్ట్ వన్ 3000. సో టూ తెలిసిన నిల్వ
ఎంత సో ఈ విధంగా సాధారణ నగదు ఖాతాని తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబెంచర్ల ఖాతా. డెబిట్ అలాగే క్రెడిట్. సో డిబెంచర్ ఖాతా చూస్తే కనుక బై తెచ్చిన నిల్వ ఎంత 15,000. అలాగే నెక్స్ట్ వన్ టు బ్యాంక్ ఖాతా. బ్యాంక్ ఖాతా ఎంత 5,000. బ్యాంక్ ఖాతా 5,000. ప్రాసెస్ చేస్తే 15 క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది, 15,000. అలాగే డెబిట్ సైడ్ కూడా 15,000. సో ఈ 15,000 తీసేయాలి. తేల్చిన నిల్వ ఎంత 10,000. తెలిసిన నిల్వ 10,000. సో ఈ విధంగా డిబెంచర్ ఖాతా అనేది తయారు చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుడ్ విల్ ఖాతా. గుడ్ విల్ ఖాతా చూస్తే మనకి బై 2 తెచ్చిన నిల్వ 11,500. అలాగే బై లాభ నష్టాల ఖాతా 2,500. సో మనకి డెబిట్ వైపు చూస్తే ఎక్కువగా ఉన్నాయి 11,500. అలాగే క్రెడిట్ వైపు కూడా 11,500. ఇప్పుడు ఈ 11,500 నుంచి 2,500 అనేది తీసివేస్తే 9,000 వస్తుంది. బై నిలిచిన నిల్వ 9,000. ఓకేనా. సో ఈ విధంగా గుడ్ విల్ ఖాతాని ఈ విధంగా అనేది తయారు చేస్తారు. ఇప్పుడు మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇది జస్ట్ ఫర్ వర్కింగ్ నోట్స్ లాంటివి. సో సాధారణ ధరలు, డిబెంచర్లు, వాటా మూలధనము, గుడ్ విల్, అలాగే ప్లాంట్ యంత్రాలు, భవనాలు ఇట్లపై అనేది మనము సో ఖాతాని తయారు చేసాము. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వస్తే కనుక వివరాలు, అలాగే టోటల్ రూపీస్, సో ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించింది. సో ఫస్ట్ వన్ చూస్తే కనుక మనము నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహాన్ని చూడాలి. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. సో దీంట్లో వచ్చే అంశాలు మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాభ నష్టాల ఖాతా పెరుగుదల. లాభ నష్టాల ఖాతా పెరుగుదల. సో ఎంత వచ్చి మనకి లాభ నష్టాల ఖాతా 4,500 అలాగే 3,000 ప్లస్ 3,000 చేస్తే ఎంత వస్తుంది మనకి 1,800. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాట్లు.
నగదుయేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మన దీంట్లో అనేది చూపించుకోవాలి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్ పై తరుగుదల. ప్లాంట్ పై తరుగుదల ఎంత చూస్తే కనుక 1000 రూపాయలు. ప్లాంట్ పై తరుగుదల 1000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ భవనాలపై తరుగుదల. భవనాలపై తరుగుదల ఎంత? 2000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ రిజర్వ్కు మళ్లింపు. ఎంత? 3000 రూపాయలు. 3000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ గుడ్విల్ రద్దు. 11,500 నుండి 9,000 తీసివేయాలి. తీసివేసి ఎంత వస్తుంది మనకి? 2,500. అలాగే నెక్స్ట్ వన్ ఆదాయ పన్ను ఏర్పాటు. సో ఆదాయ పన్ను ఏర్పాటు ఎంత? 4,500. 4,500. అలాగే నెక్స్ట్ వన్ ప్రతిపాదిత డివిడెండ్ 2011 సంబంధించింది. ప్రతిపాదిత డివిడెండ్ 2013 సంబంధించింది. సో ఎంత? 5,000. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మధ్యకాలిక డివిడెండ్. మధ్యకాలిక డివిడెండ్ ఎంత? 2,000 రూపాయలు. సో ఇప్పుడు మొత్తం టోటల్ వేసేది అంటే 1,800 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ 2,500 ప్లస్ 4,500 ప్లస్ 5,000 ప్లస్ 2,000 ప్లస్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? 21,800. 21,800. సో ఈ అమౌంట్ ఏంటి? నిర్వహణ మూలధనంలో సర్దుబాట్లు చేయకముందు నిర్వహణ లాభం. సర్దుబాటు చేయకముందు నిర్వహణ లాభం సంబంధించింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్రస్తుత ఆస్తులు మరియు అప్పుల్లో మార్పులకు సర్దుబాటు. ప్రస్తుత ఆస్తులు
అప్పులలో అప్పుల మార్పులకు సర్దుబాటు చూస్తే కనుక దీంట్లో వచ్చిన అంశాలు చూస్తే ఫస్ట్ వన్ స్టాక్ లో పెరుగుదల. స్టాక్ లో పెరుగుదల చూస్తే మనకి 10,900 అలాగే 7,700 తీసివేయాలి. తీసివేస్తే ఎంత మనకి 3,200 అనేది వస్తుంది. 3,200 బ్రాకెట్ 10,700 అలాగే నెక్స్ట్ వన్ వసూలు బిల్లులో పెరుగుదల. వసూలు బిల్లులో పెరుగుదల చూస్తే 23,000 అలాగే 18,000. 23,000 నుంచి 18,000 తీసివేస్తే 5,000 వస్తుంది. సో ఆ అమౌంట్ తీసివేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చెల్లింపు బిల్లులు పెరుగుదల. సో ఇంకా చూస్తే 9,900 నుంచి 7,000 తీసేయాలి. 9,900 నుంచి 7,000 తీసేస్తే సో దీన్ని మొత్తం పాటు చేసేది ఎంత వస్తుంది కనుక ఈ 20,000 నుంచి అమౌంట్స్ మొత్తం కలిపేసుకుని ఈ బ్రాకెట్ అమౌంట్స్ మనం తీసేయాలి. తీసేసే సందర్భానికి 16,000 అనేది వస్తుంది. 16,000 అనేది వస్తుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే నగదు. యాక్చువల్గా అయితే మనం ఈ అమౌంట్ బ్రాకెట్ ఎంత పడుతుందంటే ఈ బ్రాకెట్ అమౌంట్స్ మనం యాక్చువల్ అమౌంట్స్ బ్రాకెట్స్ అమౌంట్స్ మనం తీసివేయాలి. సో అందుకని బ్రాకెట్స్ అని పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్యక్రమాల వల్ల ఉత్పన్నమయ్యే సరుకులు. కార్యక్రమాల వల్ల ఉత్పన్నమయ్యే సరుకులు. సో ఇక్కడ చూస్తే కనుక వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆదాయ పన్ను చెల్లింపు తీసివేయాలి. మైనస్ ఆదాయ పన్ను చెల్లింపు తీసివేస్తే ఆదాయ పన్ను చెల్లింపు అంటే మనకి 3,500 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది మొత్తం 16,000 నుంచి 3,500 తీసేస్తే 12,500 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. పెట్టుబడుల కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. దీంట్లో చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాట్ కొనుగోలు 13,000. ఫ్లాట్ కొనుగోలు ఎంత 13,000.
అలాగే నెక్స్ట్ ఎలా చేస్తున్నాను దీనికి కంటిన్యూషన్ చూస్తే కనుక నెక్స్ట్ వన్ భవనాల అమ్మకం. భవనాల అమ్మకం ఎంత 1000 రూపాయలు. మొత్తం ఆర్డర్ చేస్తే 12,000 రూపాయలు. ఈ 1000 రూపాయలు చేస్తే ఎంత 13,000 నుంచి 1000 రూపాయలు చేస్తే 12,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఆర్థిక కార్యకలాపాల వల్ల నగదు ప్రవాహం. సో దీంట్లో ఐటమ్స్ చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్విటీ వాటా జారీ. ఈక్విటీ వాటా జారీ ఎంత చూస్తే కనుక 10,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబెంచర్ల విమోచనం. డిబెంచర్ల విమోచనం. డిబెంచర్ల విమోచనం ఎంత 5,000 రూపాయలు. ఇది బ్రాకెట్ లెస్ చేసేది 5,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ డిబెంచర్ల మధ్యకాలిక డివిడెండ్ చెల్లింపు. మధ్యకాలిక డివిడెండ్ చెల్లింపు. సో ఎంత ఇది 2,000 రూపాయలు. ఇది కూడా తీసివేయాలి. అలాగే నెక్స్ట్ వన్ ప్రతిపాదన డివిడెండ్ 4,200. ప్రతిపాదన డివిడెండ్ 4,200. ఈ అమౌంట్ కూడా తీసివేయాలి. సో మొత్తం తీసేస్తే ఈ 10,000 నుంచి అమౌంట్ మొత్తం తీస్తే ఎంత వస్తుంది మనకి 1,200 ప్రైవేట్. 1,200 ప్రైవేట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నగదు మరియు నగదు సమానమైనవి నికర తగ్గుదల. నగదు మరియు నగదు సమానమైనవి. నగదుతో సమానమైనవి. ఇవి చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లస్ చేయాలి. నికర తగ్గుదల చూస్తే నగదు మరియు నగదు దాంట్లో సో ఇప్పుడు ఈ 12 లాస్ట్ బిఫోర్ వచ్చిన 12,000 అలాగే 12,500 అలాగే 12,000 12,200 తీసివస్తే కనుక మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుంది అంటే 700 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ప్లస్ చేయాలి. ప్లస్ నగదు మరియు నగదు సమానమైన నికర తగ్గుదల. నగదు మరియు నగదు సమానమైన నికర తగ్గుదల ఎంత వచ్చింది మనకి 2,500. సో ఇప్పుడు 2,500 నుంచి 700 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది మనకి 1,800. సో ఇది మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది 1,800 మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.